హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. జగదాత్రి కిరణ్ ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కిరణ్ తాగుబోతులా యాక్టింగ్ చేస్తూ వాళ్ళందరినీ నమ్మిస్తూ ఉండగా జగదాత్రి కిరణ్కి సైగ చేయడంతో ఇక ఆ ఎస్ఐ శ్రీనివాస్ని ఒక్క నెట్టేసి కిరణ్ పారిపోతాడు. ఇక దాంతో శ్రీనివాస్ వెళ్ళి ఒక స్తంభానికి ఢీ కొట్టగానే వెనకాల నుండి జగదాత్రి ఆ శ్రీనివాస్ తలపై ముసుగు వేసి అక్కడున్న గేట్కి, కారుకి, స్తంభానికి అతని తలని కొడుతూ వాణ్ణి పిడిగుద్దులు గుద్దుతూ ఆ శ్రీనివాస్ని తప్పించుకొని హీరోయిన్ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది జగదాత్రి. అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో తన హెయిర్కున్న పిన్ని తీసి లాక్ ఓపెన్ చేసి మరీ లోపలికి వెళ్ళిపోతుంది జగదాత్రి. మరోవైపు కిరణ్ని వెంటాడుతున్న కానిస్టేబుల్స్ కిరణ్ దొరకకపోవడంతో మళ్ళీ ఎస్ఐ దగ్గరికి వస్తారు. ఏమైంది అని అడుగుతుండగా వాడు మిస్ అయ్యాడు సార్, వాడు తప్పించుకున్నాడు సార్ అని కానిస్టేబుల్స్ చెప్పడంతో ఎవరో కావాలనే నన్ను కొట్టేశారా, ఈ ఇంట్లోకి ఎవరో వెళ్ళినట్టు నాకు అనుమానం అనిపిస్తుంది, కొట్టిన వాళ్ళు కూడా పోలీసులు అని ఆ శ్రీనివాస్ అంటుండగా, సార్ మేమెందుకు మిమ్మల్ని కొడతాం అని కానిస్టేబుల్స్ భయపడుతూ అంటుండగా, మీకు అంత సీన్ లేదు కానీ నా దృష్టిలో వేళ్ళే వాళ్ళు ఉన్నారు, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అని అంటూ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసిన శ్రీనివాస్ ఆ గార్డెన్ అంతా ఇంటి చుట్టుపక్కల వెతకమని కానిస్టేబుల్స్కి చెప్పేస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన జగదాత్రి ఆ హాల్లో అంతా వెతుకుతూ పైకి వెళ్తూ ఉంటుంది. ఇక శ్రీనివాస్కి ఎక్కడో ఏదో తేడా జరుగుతుందన్న అనుమానం రానే వస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ రూమ్లోకి జగదాత్రి వెళ్తుంది. అక్కడే హీరోయిన్ మర్డర్ జరుగుతుంది. ఇక అక్కడ అన్ని సాక్ష్యాధారాలని కలెక్ట్ చేస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక అక్కడ చెక్ చేస్తుండగా అక్కడ టేబుల్ కింద ఒక విగ్ కనబడుతుంది. అది చూసి హీరోయిన్కి హెయిర్ బాగానే ఉంది కదా, ఈ విగ్ ఎవరిది అని అనుకుంటూ ఆ విగ్ని కవర్లో వేసి కలెక్ట్ చేస్తుంది. ఇక అక్కడ చెక్ చేస్తుండగా మరొక హెయిర్ శాంపిల్ కూడా కనబడుతుంది జగదాత్రికి. అది కూడా కలెక్ట్ చేసి వెళ్తూ ఉండగా అక్కడ ఫుట్ ప్రింట్ కనబడుతుంది. ఆ ఫుట్ ప్రింట్లో ఆ కాలుకి 6 వేళ్ళు కనబడతాయి. ఇదేంటి అని అనుకుంటూ అక్కడున్న ఆధారాలని ఫొటోస్ తీస్తుండగా ఫ్లాష్ లైట్ బయటికి కనబడుతుంది. ఇక ఆ ఫ్లాష్ లైట్ని చూసిన శ్రీనివాస్ లోపల ఎవరు ఉన్నారు అని అనుకుంటూ కానిస్టేబుల్ని డోర్ ఓపెన్ చేయగానే అక్కడే అదంతా గమనిస్తున్న కిరణ్ ఫోన్ చేసి జగదాత్రికి విషయం చెప్పగానే అన్నీ సర్దుకొని బయటికి వచ్చేస్తుంది. ఇక లైట్స్ ఆన్ చేయమని ఆ శ్రీనివాస్ అంటుండగా చి అని అనుకుంటూ పక్కకి వెళ్ళి జగదాత్రి దాక్కుంటుంది. చెప్పాం కదా సార్ ఇక్కడ ఎవరు లేరు అని కానిస్టేబుల్స్ అంటూ ఉంటారు శ్రీనివాస్తో. జగదాత్రి పక్క నుండి వాళ్ళ మాటలన్నీ వింటూనే ఉంటుంది. లేదు ఇక్కడ ఎవరో ఉన్నారు, నలుగురు 4 వైపులా వెతకండి అని శ్రీనివాస్ అరుస్తుండగా అందరూ ఒక్కసారిగా పైకి వెళ్ళబోతూ ఉంటారు. ఇంతలో ఒక ముసలి కానిస్టేబుల్ శ్రీనివాస్తో ఇలా అంటుంటారు, సార్ ఈ ఇంట్లో ఎవరున్నారో నాకు తెలిసిపోయింది అని అంటుండగా ఎవరు అని అడుగుతుంటాడు శ్రీనివాస్. చనిపోయిన హీరోయిన్ ఆత్మ సార్, అలా సడన్గా చనిపోతే అలాగే దయ్యమవుతారంట, ఆ దయ్యమే ఉంది సార్ అని బెదిరించగానే జగదాత్రికి ఒక ఐడియా వస్తుంది. దాంతో కిరణ్కి కాల్ చేసి ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంప్లిమెంట్ చేయమనగానే ఒక్కసారిగా పవర్ ఆఫ్ అవుతుంది. ఇక పవర్ ఆఫ్ కాగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే జగదాత్రి ఉయ్యాలలో కూర్చొని తన ఫేస్కి రెడ్ కలర్ ఫ్లాష్ లైట్ వచ్చేలా తన జుట్టంతా ఎగురుతుండేలా ప్లాన్ చేసి దయ్యంలా వాళ్ళందరినీ భ్రమ పెడుతుంది. ఇక అలా జగదాత్రిని చూసిన కానిస్టేబుల్ శ్రీనివాస్ అందరూ భయంతో వణుకుతూ ఉంటారు. జగదాత్రి అడుగులో అడుగు వేసుకుంటూ బ్యా అని బెదిరించగానే శ్రీనివాస్ కానిస్టేబుల్స్ అందరూ భయపడి తోక ముడుచుకొని పారిపోతారు. అప్పుడే కరణ్ ఇంట్లోకి రాగానే మేడం మీరు సూపర్, మీ దెబ్బతో ఆ శ్రీనివాస్ నెల రోజుల వరకు కూడా ఈ ఇంటికి కూడా రాడు మేడం అని నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఇక నవ్వుతూనే ఆన్సర్ ఇస్తూ ఉంటుంది జగదాత్రి. ఏమైనా ఆధారాలు కలెక్ట్ చేశారా మేడం అని అంటుండగా ఇవిగో ఇవి కలెక్ట్ చేశాను అని అంటూ కిరణ్కి అందిస్తూ థ్యాంక్ యూ చెప్తుండగా, మేడం నన్ను పరాయివాణ్ణి చెయ్యకండి మేడం, ఇది నా డ్యూటీ అని కిరణ్ అంటుంటాడు. ఇక వాళ్ళు అక్కడి నుండి బయటికి వెళ్తారు. ఇక తెల్లవారగానే తను కలెక్ట్ చేసిన ఆధారాలని పట్టుకొని ల్యాప్టాప్ ముందు కూర్చొని
సాధు సార్కి కలెక్ట్ చేసి ఇక ఆ విగ్ని, ఆ ఫ్రూట్ పింట్ని, ఇంకా అక్కడున్న హెయిర్ శాంపిల్స్ని, ఆ హెయిర్ శాంపిల్ కేదార్ హెయిర్ శాంపిల్తో మ్యాచ్ కాలేదన్నది, ఇంకా ఆ పని మనిషితో మ్యాచ్ చేయమని చెప్పిన విషయాలు అన్నీ సాధు సార్కి వివరించడంతో ఆ శ్రీనివాస్ని లైన్లో కలపమని చెప్తాడు సాధు సార్. అమ్మో డిపార్ట్మెంట్ కాల్ అని అనుకుంటూ ఆ శ్రీనివాస్ కూడా కాల్ లిఫ్ట్ చేయగానే జగదాత్రి మాట్లాడుతూ ఉంటుంది. ఇక సాధు కూడా కేషన్ ఎలా ఉంది, కేస్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి దాకా వచ్చింది అని సాధు అడుగుతుండగా, రేపు సాయంత్రం కల్లా కేదార్ నోటి వెంట నిజం ఒప్పుకునేలా చేస్తాను సార్ అని అంటుండగా, జగదాత్రి వెటకారంగా, చూసారా సార్, న్యాయం నిరూపిస్తాను, నిందితులు ఎవరో నిరూపిస్తాను అన్నదానికి బదులు కేదార్ నోటి వెంట నిజం కాకుండా నేరం ఒప్పుకునేలా చేస్తానని శ్రీనివాస్ గారే ఎలా మాట్లాడుతున్నారో చూసారా సార్ అని అంటూ ఉండగా, ఇక సాధు ఒక్కసారిగా శ్రీనివాస్ పైన ఫైర్ అవుతూ ఇలా అంటుంటాడు, నేను సస్పెన్షన్ దాకా వెళ్ళేదాకా చూడకు అని అంటూ ఉండగా, తన దగ్గర దొరికిన ఆధారాలన్నింటినీ జగదాత్రి శ్రీనివాస్కి చెప్పేస్తూ ఉంటుంది. ఇక దాంతో నిర్ణయం తీసుకున్న సాధు ఉన్నట్టుండి కేదార్ని బెయిల్ పైన రిలీజ్ చేయి, అంతేకాదు నిందితులు ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయి అని అంటుండగా, జగదాత్రి కూడా అదే మాట చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అసలు హంతకులు ఎవరో పట్టుకోండి సార్ అని అరుస్తూ ఉంటుంది. ఇక చి అని అనుకుంటూ కాల్ కట్ చేసి కేదార్ని రిలీజ్ చేయమని చెప్పగానే, ఎక్కడికి పంపిస్తున్నాను నన్ను అని అంటుంటాడు కేదార్. నీకు బెయిల్ అప్రూవల్ చేస్తున్నాను అని అనగానే సంతోషపడుతూ ఉంటాడు కేదార్. అంత సీన్ లేదు, నీకు వచ్చింది కండిషనల్ బెయిలే, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, సైన్ పెట్టు అనగానే కేదార్ సైన్ పెట్టి బయటికి వెళ్ళగానే జగదాత్రి అక్కడ కేదార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక కేదార్ జగదాత్రి ఇద్దరు కళ్ళతోనే సైగలు చేసుకుంటూ ఎలా ఉన్నావు అని జగదాత్రి అడుగుతుండగా, బాగున్నాను అని ఆన్సర్ ఇస్తుంటాడు కేదార్. ఇక థ్యాంక్ యూ జగదాత్రి, నా కోసం ఇంత రిస్క్ చేసినందుకు అని అంటుండగా, మనకి సాధు సార్ కూడా చాలా హెల్ప్ చేశారు, ఒకసారి మాట్లాడదాం అని అనగానే సరే అని కేదార్ అంటూ ఉంటాడు. సాధుకి కాల్ చేసి జగదాత్రి కేదార్లు థ్యాంక్ యూ చెప్తుండగా, థ్యాంక్ యూ నాకేమీ అవసరం లేదు, చేసిందంతా జగదాత్రియే, ఆ శ్రీనివాస్ని బురిడి కొట్టించి అక్కడున్న ఆధారాలన్నీ సేకరించింది జగదాత్రి, తనకు థ్యాంక్స్ చెప్పు, అంతేకాదు నీకు హెల్ప్ చేసింది జగదాత్రి మాత్రమే అని సాధు అంటుండగా, లేదు సార్, ఇంకా కేదార్ ప్రాబ్లం నుండి బయటపడలేదు, ఇప్పుడు వరకు కేదార్ మాత్రమే నిందితుడిగా మిగిలాడు, కానీ అసలు హంతకుడెవరో మనం పట్టుకోవాలి అని అంటుండగా, డిపార్ట్మెంట్లో ఉన్న 2 బెస్ట్ ఆఫీసర్స్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు తప్పించుకునే ఛాన్స్ ఉంది అంటారా? లేదు, ఖచ్చితంగా మీ పైన నాకు నమ్మకం ఉంది అని కాన్ఫిడెంట్గా మాట్లాడగానే, జై హింద్ సార్ అని జగదాత్రి కేదార్లు అంటూ కాల్ కట్ చేస్తారు. ఇక హోమ్ మినిస్టర్కి విషయం తెలిసి ఎలాగైనా నిన్ను అందులో ఇరికించి ఈ కథకి నేను సూత్రధారిని అని ఎవరికి తెలియనియను, నీపైన కేసు పడేలా చేస్తా అని కన్నింగ్గా హోమ్ మినిస్టర్ అనుకుంటూ ఉండగా, అప్పుడే అక్కడికి వచ్చిన అతని బామ్మర్ది, ఇలా ప్లాన్లు చేసుకుంటూ పోతే ఎప్పటికైనా ఆ ప్లాన్లో నువ్వే బలవుతాయి బావా అని అండగానే అతన్ని కొట్టబోతూ ఉంటాడు హోమ్ మినిస్టర్. ఇక మరోవైపు కేదార్ని తీసుకొని జగదాత్రి ఇంటికి రాగానే అప్పుడే కాల్లో మాట్లాడుకుంటూ వస్తున్న నిషి కేదార్ని చూసి షాక్ అయి యువరాజ్ అని అరిచేస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. ఇక ఒక కౌశికి సుధాకర్ మాత్రమే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వచ్చావా కేదార్ అని కౌశికి ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండగా, నాకు తెలుసమ్మా జగదాత్రి, నువ్వు వాడిని విడిపించి తీసుకొస్తాను అన్నప్పుడే నాకు అర్థమైంది వాడికి కష్టాలు పోతున్నాయని అని సుధాకర్ అంటూ ఉండగా, లోపలికి పదండి అని కౌశికి అంటూ ఉంటుంది. యువరాజ్ నిషి మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు. వదిన, నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను, దిష్టి తీసి తీసుకెళ్దాం అని అంటుండగా, అయ్యో మర్చిపోయాను, నేనే వెళ్ళి స్వయంగా మీ ఇద్దరికి దిష్టి తీసి తీసుకెళ్తాను అని అంటూ ఉండగా, ఆగండి వదిన అని నిషు అంటూ హంతకులకి ఎవరు ఇంత మర్యాదిస్తున్నారు అని అంటుండగా, జగదాత్రి కోపంగా నిషి అని అరుస్తూ ఉంటుంది. ఇక నిషికి ఈ విధంగా బుద్ధి చెప్తుంది జగదాత్రి. హంతకులు ఎవరో ఏ విధంగా పట్టుకొని ఉంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.